ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1లో అయితే ఉన్నాము. ఈ జోన్ 1లో 1A 1B అని రెండు ఉంటాయి. దీంట్లో మొత్తం 12 బ్లాకులు ఉంటాయి. 1Bలో 7 బ్లాకులు, 1Aలో 5 బ్లాకులు ఉంటాయి. ప్రెసెంట్ మనం 1Bలో బ్లాక్ నెంబర్ 5లో ఉన్నాము. ప్రెసెంట్ ఈ బ్లాక్ నెంబర్ 5లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ కి సంబంధించిన అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి, బ్యాక్ సైడ్ లో ఎంతమంది వర్కర్స్ కనిపిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ సిబ్బంది వాళ్ళు దగ్గరుండి పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ప్రెసెంట్ ఈ రోడ్డుకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ బ్లాక్ 5లో. నేను ఈ వీడియోలో ఏంటంటే మొత్తం 12 బ్లాకుల్లో బ్లాక్ 1Bలో 7 బ్లాకుల్లో ప్రెసెంట్ ఏ బ్లాకుల్లో ఏం వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే బ్లాక్ 1Aలో ఏ బ్లాకుల్లో ఏమేం పనులు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని నెక్కల్లు విలేజ్ దగ్గర ఈ ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 1A 1B ఉంటుంది. దీంట్లో మొత్తం 12 బ్లాకులు ఉంటాయి. ఈ 12 బ్లాకులు అన్నీ కలిపి 1891.16 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటాయి. ప్రెసెంట్ మనం ఈ 12 బ్లాకుల్లో బ్లాక్ నెంబర్ 5లో ఉన్నాము. ఈ బ్లాక్ నెంబర్ 5 వచ్చేసి జోన్ 1Bలో ఉంటుంది. ప్రెసెంట్ ఈ బ్లాక్ నెంబర్ 5లో స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఇంకా ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ నుండి మొత్తం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ గానీ, రైట్ సైడ్ గానీ ఆ పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ జోన్ 1A 1B మొత్తం వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్ 66 కిలోమీటర్ల 239.18 మీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇంకా పవర్ ఐసీటీ వచ్చేసి 102 కిలోమీటర్ల 323.73 కిలోమీటర్ల వరకు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, రైట్ సైడ్ వైపు ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్ట్ నిర్మించడం కోసం ఒక లెవెల్ వరకు ఎక్స్కవేషన్ చేసుకున్నారు. దానిపైన ఏంటంటే శాండ్ ఫిల్లింగ్ చేసుకొని, ఇంకా దానిపైన పీసీసీ వేసి సైడ్ వైపు ఏంటంటే ఇప్పుడు వాల్స్ లాంటివి కడుతున్నారు. అలాగే పవర్ లైన్స్ కానీ, ఐసీటీ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ బ్లాక్ 5లో వచ్చేసి 3840 మీటర్ల వరకు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే నిర్మించారు ఇప్పటి వరకు. ఇంకా పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ వచ్చేసి 4850.5 మీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీరు చూడండి, ఈ బ్లాక్ 5 మొత్తం ఎలా కనిపిస్తుందో. రోడ్స్ అన్నీ ఫార్మేషన్ అయ్యి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఈ బ్లాక్ 5కి ముందేంటంటే బ్లాక్ 4, బ్లాక్ 3 అయితే ఉంటాయి. ఇంకా బ్లాక్ 4, బ్లాక్ 3కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే అక్కడ సీఎన్‌జీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదొచ్చేసరికి బ్లాక్ 6 అనమాట. ప్రెజెంట్ ఈ బ్లాక్ 6లో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులు జరుగుతున్నాయి. ఈ బ్లాక్ 6లో వచ్చేసి 2407.0 మీటర్స్ వరకు స్టోమ్ వాటర్ డ్రైన్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. అలాగే పవర్ ఐసీటీ వచ్చేసి 4286.9 మీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి మీరు చూడండి, రైట్ సైడ్ వైపు, లెఫ్ట్ సైడ్ వైపు ఒక లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకొని దానిపైన పీసీసీ వేయడం అయితే కంప్లీట్ చేశారు. ఇంకా దానిపైన ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులైతే కంప్లీట్ చేస్తారు. మనకి ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. కలెక్టర్ రోడ్స్ కూడా ఉంటాయి. దీంట్లో రోడ్లను ఏంటంటే ఏబీసీడీలుగా డివైడ్ చేశారు. ఏ రోడ్లు వచ్చేసి కలెక్టర్ రోడ్స్. అయి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. ఇంకా బి రోడ్లు వచ్చేసి 17 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. అయి మేజర్ రోడ్స్ అంటారు. ఇంకా సి రోడ్స్ వచ్చేసి 15.6 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా డి రోడ్స్ వచ్చేసి 12 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. అయన్నీ ఇంటర్నల్ రోడ్స్ అన్నమాట. ఇక్కడ నిర్మిస్తున్న ఈ కలెక్టర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అయ్యే మెయిన్ రోడ్స్. ఆ కలెక్టర్ రోడ్స్‌ని క్రాస్ అయ్యే చోటే జంక్షన్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఆ కలెక్టర్ రోడ్స్‌కి మెయిన్ ట్రంక్ రోడ్స్‌తో అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ జోన్ 1A, 1B పరంగా చూసుకుంటే ఏంటంటే N18, N16 రోడ్లకైతే కనెక్టివిటీ ఇస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఈ బ్లాక్ 6 మొత్తం ఎలా కనిపిస్తుందో.
ఇటుపక్క కూడా లెఫ్ట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తున్నారు. అలాగే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఆల్రెడీ అండర్ గ్రౌండ్ చేసేసారు. ప్రెజెంట్ ఈ 12 బ్లాకులలో ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైను, పవరు, ఐసీటీ, ఎంబార్ట్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇదొచ్చేసరికి బ్లాక్ 12 అనమాట. నేను ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో అతిపెద్ద రోడ్డు కలెక్టర్ రోడ్స్ అని చెప్పా గదా! అది 25 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటాయి. ఇక్కడ 2 కలెక్టర్ రోడ్స్ కలవడంతో ఇక్కడ డైమండ్ సర్కిల్ అయితే ఏర్పాటైంది. ప్రెజెంట్ డైమండ్ సర్కిల్ ఎలా కనిపిస్తుందో చూడండి టాప్ వ్యూలో నుండి. ఇక్కడే బ్లాక్ నంబర్ 12, బ్లాక్ నంబర్ 11 ఈ 2 క్రాస్ అవుతాయి. ఇక్కడ నుండి బ్లాక్ నంబర్ 12 చూడండి ఎలా కనిపిస్తుందో. రోడ్లన్నీ ఫార్మేషన్ అయిపోయి ప్రెజెంట్ బ్లాక్ నంబర్ 12లో స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ బ్లాక్ నంబర్ 12లో వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైను 2065.0 మీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఇంకా పవరు, ఐసీటీ వచ్చేసి 3585.9 మీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఈ అన్ని బ్లాకుల్లో కలిపి 20,043.3 మీటర్ల వరకు స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ అయితే కంప్లీట్ చేశారు. ఈ డేటా వచ్చేసి 6 జనవరికి సంబంధించిన డేటా అనమాట. అంటే అప్పటి వరకు కంప్లీట్ అయిన ఇదనమాట. ఒక విధంగా ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జోన్ 1ఏ, 1బి అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ ఎల్‌పిఎస్ లేఅవుట్‌లలో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనం మేజర్ రోడ్స్, ఇంకా కలెక్టర్ రోడ్స్ అయన్నీ ఉంటాయి. మేజర్ రోడ్స్, కలెక్టర్ రోడ్స్ కదా! వాటిని ట్రంక్ రోడ్స్‌తో కనెక్టివిటీ ఇస్తారు. ఇంకా యుటిలిటీస్ వచ్చేసి వాటర్ సప్లై అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై లైన్స్ గానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇంకా ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్స్, డ్రైనేజ్ అండ్ సెవరేజ్, స్టోమ్ వాటర్ డ్రైన్స్, సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఇంకా కాంప్రహెన్సివ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంకా పవర్, ఇంకా కమ్యూనికేషన్‌కి వచ్చేసి అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీ లైన్స్, నెట్వర్క్స్, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్స్, టెలికాం ఫెసిలిటీస్ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఏంటంటే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌కి సంబంధించి ఇంక్లూడింగ్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్, సోషల్ అండ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఇంకా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌లో వచ్చేసి స్కూల్స్, డిస్పెన్సరీస్, హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, ఇంకా పబ్లిక్ సర్వీస్‌లో వచ్చేసి పోలీస్ స్టేషన్‌లు గానీ, ఫైర్ స్టేషన్‌లు గానీ, కమ్యూనిటీ హాల్స్, సివిక్ సెంటర్స్ అయన్నీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి బ్లాక్ 8 అనమాట. ప్రెజెంట్ బ్లాక్ 8లో కూడా స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే జరుగుతున్నాయి. ఈ బ్లాక్ 8 వచ్చేసి స్టోమ్ వాటర్ డ్రైను దాదాపు 4376.0 మీటర్ల వరకు కంప్లీట్ చేశారు. ఇంకా పవరు, ఐసీటీ వచ్చేసి 6756 మీటర్ల వరకైతే కంప్లీట్ చేశారు. ఇంకా ఇయే కాకుండా రిక్రియేషన్, ఓపెన్ స్పేస్ ఏరియాస్ ఉంటాయి. వాటిలో ఏంటంటే పార్కులు, గార్డెన్స్, ప్లే గ్రౌండ్‌లు, ఇంకా గ్రీన్ బెల్ట్స్ ఏరియాస్ ఉంటాయి. ఇంకా ఓపెన్ స్పేస్ ఏరియాస్ అయన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి రోడ్లు మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇటువైపు కూడా ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అంటే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ జోన్ 1ఏ, 1బికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏంటా అని చెప్పి జోన్ 1బికి సంబంధించిన సీనియర్ ఇంజినీరింగ్ ఈశ్వర్ గారైతే దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తారు. వినండి. హాయ్ అండి. నా పేరు ఈశ్వర్. నేను జోన్ 1బిలో సీనియర్ ఇంజినీర్ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ మన జోన్ 1బిలో బ్లాక్ 4, బ్లాక్ 5, బ్లాక్ 6, బ్లాక్ 7 వర్కింగ్‌లో ఉన్నాయి. బ్లాక్ 4 కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. బ్లాక్ 5 ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ స్టేజ్‌లో ఉంది. స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ అండ్ ఐసీటీ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్‌లో ఉంది. బ్లాక్ 6లో కూడా ఆల్మోస్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. బ్లాక్ 7 వచ్చేసరికి మనము ఓన్లీ ఎంబాంక్మెంట్ వర్క్స్, సేవర్ నెట్వర్క్ అయితే స్టార్ట్ చేశామండి. ఇదండి ప్రజెంట్ మన జోన్ 1బి స్టేటస్. థ్యాంక్ యూ.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.